ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్. శంభో శంకర్. త్రిపురాసుర సంహారగాథని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మన మోహనవాణి ఛానల్ ద్వారా చెప్పుకునే అదృష్టం కలిగించినటువంటి అక్కునూరి వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నేనటి రోజు మొదటి భాగంలో మనం త్రిపురాసుర సంహార గాథకి వెనకాతలు ఉన్నటువంటి తార్కిక విషయాలు, త్రిగుణాల గురించి చెప్పుకొని తారకాసురుడి యొక్క పుత్రులైనటువంటి ఆ ముగ్గురు తపస్సు చేసి 3 నగరాలు బ్రహ్మదేవుడి ద్వారా పొంది ధార్మికమైన జీవితం జరుపుతున్నారే కానీ దేవతలను మాత్రం బాధ పెడుతూ ఉన్నారు. అప్పుడు దేవతలంతా ఇంద్రుణ్ణి ముందర పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా, ఇది వరాలిచ్చిన వాడిని నేను, కాబట్టి ఈ విషయంలో శంకరుడు మాత్రమే మనకు సహాయపడతాడు. ఎందుకని? శంకరుడు చేతిలోనే వాళ్ళకి చావు రాసి ఉంది. ఆ విధంగా వరం కోరుకున్నారు వారు. కాబట్టి మనం అందరం కలిసి శంకరుణ్ణి శరణు వేడదాము అన్నాడు బ్రహ్మ. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కైలాసానికి వెళ్ళి ఆ వృషభధ్వజుడైనటువంటి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. నమో హిరణ్య గర్భాయ సర్వసృష్టి విధాయినే నమ సృష్టికృతే తుభ్యం విష్ణవే ప్రభ విష్ణవే నమో హర స్వరూపాయ భూత సంహారకారిణే నిర్గుణాయ నమస్తుభ్యం శివాయ అమిత తేజసే అవస్థారహితాయాథ నిర్వికారాయ వర్చసే మహాభూతాత్మభూతాయ నిర్లిప్తాయ మహాత్మనే నమస్తే భూతపతయే మహాభార సహిష్ణవే తృష్ణాహరాయ నిర్వైరాకృతయే భూరితేజసే. అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది, శివుడికి సంబంధించింది. ఓ శంకర, నీవు హిరణ్య గర్భుడు అయినటువంటి వాడవై సృష్టినంతా చేశావు. చూసారా, నువ్వే బ్రహ్మదేవుడిగా సృష్టి చేశావు. సర్వసమర్థుడమైనటువంటి విష్ణువు యొక్క రూపాన్ని ధరించి ఈ జగత్తుని రక్షించి పోషిస్తున్నావు. అటువంటి నీకు నమస్కారం. నీవు రుద్ర స్వరూపుడవై సమస్త ప్రాణులను సంహరిస్తావు. కానీ నీవు నిర్గుణుడివి, సాటి లేని తేజస్సు కలిగినటువంటి వాడవి శివుడవు. అటువంటి నీకు నమస్కారం. అవస్థలకు అతీతుడివి, వికారరహితుడివి, తేజస్వరూపుడివి, పంచమహాభూతాల స్వరూపంలో ఉన్నటువంటి వాడివి, కర్మ లేపనం లేనివాడివి, అఖండాత్మ స్వరూపుడివి, భూతాలకు ప్రభువు, బ్రహ్మాండం యొక్క భారాన్ని మోసేటటువంటి వాడివి, తృష్ణను పోగొట్టేటటువంటి వాడివి, దోషరహితమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడివి, మహా తేజస్శాలి అయినటువంటి ఓ శివ, నీకు నమస్కారం. మహాదేవ నమస్తుభ్యం త్రిలోకీ నందనాయ చ
ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ వాసుదేవాయ తే నమః. సంకర్షణాయ దేవాయ నమస్తే కంసనాశినే. చాణూరమర్దినే తుభ్యం దామోదర విషాదినే. హృషికేశ అచ్యుత విభో మృడ శంకరతే నమః. అథోక్షజ గజారాతే కామారే విషభక్షణ. నారాయణాయ దేవాయ నారాయణ పరాయ చ నారాయణ స్వరూపాయ నారాయణ తనూద్భవ. చూడండి, శివుడికి కేశవుడికి ఎక్కడా భేదం లేదండి. వాళ్ళిద్దరూ ఏకస్వరూపులు. ఓ మహాదేవ, 3 లోకాలని ఆనందింప చేసేటటువంటి నీకు నమస్కారం. అతిశయించినటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి నీకు నమస్కారం. సర్వస్వతంత్రుడు అయినటువంటి నీకు నమస్కారం. సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపుడుగా నివసించేటటువంటి నీకు నమస్కారం. అదే వాసుదేవతత్వం. నీవు భక్త జనులను ఆకర్షించేవాడివి. అదే సంకర్షణ రూపం. చాణూరుణ్ణి మర్దించి కంసుణ్ణి సంహరించినటువంటి నీకు నమస్కారం. కృష్ణావతారంలో చేశాడు. మెడలో మాలలను ధరించేటటువంటి వాడా, విషాన్ని భక్షించి రాక్షసులను దేవతలను కాపాడినటువంటి నీకు నమస్కారం. ఇంద్రియాలను పాలించేవాడా, చ్యుతి లేనివాడా. చ్యుతి అంటే జారిపోవటం, ఉన్నత స్థితి నుంచి కిందకు జారటం, అది లేదు. సర్వవ్యాపి రక్షక శంకర నీకు నమస్కారం. ఇంద్రియాలకు గోచరము కానివాడా, గజాసురుణ్ణి సంహరించినవాడా, కాముణ్ణి దహించినటువంటి వాడా, విషాన్ని భక్షించినటువంటి వాడా, నారాయణుడి యొక్క శరీరము నుండి పుట్టినవాడా. నీవు నారాయణుడి యొక్క భక్తుడివి మరియు సాక్షాత్తు నారాయణ స్వరూపుడివి. అటువంటి నారాయణ దేవుడు వగు నీకు నమస్కారం అంటున్నారు. ఆ విధంగా దేవతలంతా కూడా పరమాద్భుతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు? ఓ శంకర, వేదం నీ యొక్క స్వరూపమే. నీ ముఖమే వేదం. సదాచారం అనేటువంటి మార్గంలో ప్రయాణం చేసే నీవు సదాచారం అనే మార్గంలో నడిచే వాళ్ళందరి చేత పొందబడతావు. నీకు అనేక నమస్కారాలు. వ్యాపకమైనటువంటి కీర్తి కలిగిన వాడవు, సత్యస్వరూపుడవు, సత్యం అంటే ఇష్టమైనటువంటి వాడవి. సత్య ప్రవర్తన వల్ల మాత్రమే పొందదగినటువంటి నీకు నమస్కారం. మాయావి, మాయను వశం చేసుకున్నటువంటి నీకు నమస్కారం. బ్రహ్మ నుండి పుట్టినవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మజ్ఞానులు తన యొక్క స్వరూపమైనటువంటి వాడైనటువంటి నీకు నమస్కారం. ఓ ఈశ్వర, తపస్వరూపుడు వగు నీవు తపస్సు చేసే వాళ్ళకి సత్ఫలితాలు ఇస్తావు. స్తుతి స్వరూపుడు అయినటువంటి నీవు నిత్యము భక్తుల చేత స్తోత్రం చేయబడుతూ ఉంటావు. నీ మనస్సు భక్తుల యొక్క స్తోత్రం వల్ల మరింత ఆనందపడుతుంది. ఓ శంకర, చాతుర్వర్ణాలలో బ్రాహ్మణుడు నీవే. ఓ శంకర, మానవులలో రాజువు నీవే. మోక్షాన్నిచ్చే పుణ్యక్షేత్రాలలో కాశీ క్షేత్రానివి నీవే. క్షేత్రాలలో ప్రయాగ క్షేత్రము నీవే. ఓ మహేశ్వర, శిలలన్నింటిలో స్ఫటిక శిలవు నీవే. పుష్పాలలో కమలం నీవే. పర్వతాలలో హిమవంతుడు నీవే. లోక వ్యవహారంలో వాగ్రూపమైనటువంటి వ్యవహారం నీవే. కవులలో భార్గవుడవు నీవే. ఇక్కడ కవి అంటే ద్రష్ట. పక్షులలో శరభమృగానివి నీవే. జంతువులలో హింసించే మృగాలలో సింహము నీవే. ఓ వృషభధ్వజ, శిలలో సాలగ్రామ శిలవు నీవే. పూజింపదగినటువంటి రూపములు అన్నింటిలో నర్మదా బాణలింగం కూడా నీవేను అన్నాడు. అంటే ఈశ్వరుడి యొక్క విభూతి. భగవద్గీతలో ఏ విధంగా విభూతి యోగం ఉందో, ఇక్కడ ఈశ్వరుడు సమస్త వస్తువుల్లో నిండి నిబిడీకృతమై
ఆ వస్తువులకి ఒక విశేషమైనటువంటి ప్రఖ్యాతి కల్పించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే బీజమంత్రాల్లో ఓంకారము నీవే, భయంకరమైన వాటిల్లో విషము నీవే, వ్యాపకాల్లో ఆకాశం నీవే, ఆత్మలలో పరమాత్మవు నీవే, ఇంద్రియాలలో మనస్సు నీవే, దానములలో అభయదానము నీవే, పవిత్రం చేసే వాటన్నిటిలో జలము నీవు. అంటే అష్టమూర్తి తత్వం ఉంది శంకరుడికి. పంచభూతాల్లో జలం ఒకటి, జీవనమునిచ్చే వాటిల్లో అమృతం నీవే, లాభాలలో పుత్రలాభం నీవే, వేగము గల వాటిల్లో వాయుదేవుడు నీవే. అంతే కదా, అష్టమూర్తి తత్వంలో వాయువు కూడా ఉన్నా. నిత్య కర్మలలో సంధ్యోపాసన నీవే, సంధ్యావందనం సదాశివుడు. క్రతువులలో అశ్వమేధ యాగం నీవు, యుగాలలో సత్యయుగం నీవే, నక్షత్రాలన్నిటిలో పుష్యమీ నక్షత్రం నీవే, తిథులలో అమావాస్యవు నీవే. చూసారా, తమోగుణ ప్రధానం కదా, అందుకని అమావాస్య అధిదేవత. ఈ విధంగా వాళ్ళంతా పరిపరి విధాల స్తోత్రం చేసి, ఓ మహాదేవ, తారకాసుర సంహారం కోసం మేము పడ్డ పాట్లు నీకు తెలియనివి కావు కదా, వాడు పెట్టిన బాధలు మేమింకా మరిచిపోలేదు, మా ప్రాణాలు ఇంకా కుదుట పడలేదు, అతి కష్టం మీద వాడి పీడ విరగడైందని సంతోషపడుతూ ఉంటే వాడి కొడుకులు ముగ్గురు పులి మీద పుట్రలాగా వచ్చి మమ్మల్ని హింసిస్తున్నారు, యజ్ఞభాగాలని బలాత్కారంగా లాక్కుంటున్నారు, నందనవనంలో తిష్ట వేశారు. వాళ్ళ బారిన పడి ఈ అదితి సంతానం అంతా నశించిపోకముందే నీవే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఆ ముగ్గురిని మట్టు పెట్టకపోతే మేము బ్రతకడం కష్టం, కరుణించు అని ఆర్తిగా ప్రార్థించారు. అప్పుడు కరుణా సముద్రుడైనటువంటి ఆ చంద్రశేఖరుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ దేవతలారా, 3 పురాలను నిర్మించినటువంటి మయుడు ఇప్పుడు అధిక పుణ్యవంతుడే ఉన్నాడు. అలాగే ఆ త్రిపురాసురులు, మయుడు, వాళ్ళ యొక్క నగరాలలోని స్త్రీ పురుషులు అందరూ కూడా వేద ధర్మాన్ని వీసమెత్తు తప్పకుండా పాటిస్తున్నారు. విశేషించి వాళ్ళందరూ విభూతి ధారణ చేస్తున్నారు. లింగ పూజ నిరంతరము చేసేటటువంటి శివభక్తులు, నా పంచాక్షరి మంత్ర పరాయణులు. మీ కష్టాలు నాకు తెలిసినా నా భక్తులకి నా మిత్రులకి ద్రోహం చేయలేను కదా, ఇది పరమాత్మ మాట. బ్రహ్మహత్య, సురాపానము, దొంగతనం, వ్రతభంగము, వీటికి మహర్షులు కూడా ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు. కానీ మిత్రద్రోహానికి, కృతజ్ఞతకి నిష్కృతి లేనేలేదు. చూసారా, కృతజ్ఞుడి యొక్క కూడు వాడి చేతి అన్నం కాకులు కూడా ముట్టుకోవని సామెత ఉంది. ఓ దేవతలారా, భక్త పాలనే వ్రతంగా కలిగినటువంటి నేను నా భక్తులైనటువంటి వాళ్ళకి ద్రోహాన్ని ఏ విధంగా తలపెట్టగలుగుతాను? మిత్రద్రోహాన్ని మించిన పాపం లేదు. అయినా ఈ విషయంలో మీరు శ్రీమన్నారాయణుడికి నివేదించండి. శంకరుడి యొక్క ధర్మబద్ధమైనటువంటి మాటలకి ఎదురు చెప్పలేక దేవతలంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడిని వెంట పెట్టుకొని ఇంద్రాది దేవతలంతా తమ గోడు చెప్పుకున్నారు. అక్కడ దేవతల మొర ఆలకించినటువంటి శ్రీమన్నారాయణుడు, ఓ దేవతలారా, శంకరుడు చెప్పింది పరమసత్యం. సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం అనేది ఉండదు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో కూడా సనాతన ధర్మం ఉన్నది కాబట్టి మనకు దుఃఖాలు ఉంటల్లా.
అది నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. హిందువులుగా పుట్టినటువంటి మనమంతా ఎదుర్కోవాలి. అప్పటి మనకి సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఓ దేవతలారా, ధర్మస్వరూపమే దైవం. నేను దేవతల యొక్క పక్షపాతిని మీకు తెలుసు. ధర్మాచరణంలో ఉన్న వాళ్ళకి దైవంతో పని లేదు. చూసారా, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా. దైవం కూడా అటువంటి వాళ్ళకి కీడు తలపెట్టలేదు. చూసారా, ఎందుకని? వాళ్ళు ఆచరిస్తున్న ధర్మమే వాళ్ళకి సుఖాలు ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, రక్షణ కూడా ఇస్తుంది. అందువల్ల ముందుగా ఆ త్రిపురాసుల యొక్క రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి దానివల్ల వాళ్ళందరినీ విపరీతమైనటువంటి మార్గంలో పయనించే విధంగా చేస్తాను అన్నాడు. ఇది వాస్తవానికి మనం ఆలోచిస్తే ధర్మంలో ఉండే వాళ్ళని ధర్మం ఎందుకు చెడగొట్టాలి అనిపిస్తుంది మనకి. కానీ ధర్మంగా ఉండటం ఒక్కడే కాదు, తాను ఒక్కడే బతకాలి, మిగిలిన వాళ్ళు ఎవరు బతకూడదు, దేవతలు ఉండకూడదు, ఇంకోళ్ళు ఉండకూడదు, యజ్ఞాల్లో భాగమంతా నాకే రావాలి, ఇలాంటి విపరీతమైనటువంటి చర్యల వల్ల వాళ్ళకి శిక్ష పడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవతలారా, ఆ ముగ్గురు రాక్షసుల వధకి ఉపాయం ఇదే, త్రిపురాసుర సంహారానికి. దీనికి ప్రారంభఘట్టంగా మొట్టమొదట నేను వాళ్ళ చేత శివ పూజ మాన్పిస్తాను. ఆ తరువాత పని దానంతరం అదే చక్కబడుతుంది. అందువల్ల మీ స్థానాలకు మీరు వెళ్ళండి అని వాళ్ళని ఆశ్వాసించాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడి యొక్క మాటలకి సంతోషపడి ఆ దేవతలందరూ కూడా తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు త్రిపురాసుల యొక్క ధర్మానికి విఘ్నాన్ని కలిగించే నేర్పు కలిగినటువంటి ఒక మాయాపురుషుణ్ణి, అతడితో పాటు 4 శిష్యులని తన దేహం నుండి సృష్టించాడు. ఇది 5 వచ్చారు బయటికి, ఒక గురువు, 4 శిష్యులు. ఆ పురుషుడు ఎలా ఉన్నాడు? గుండుతో ఉన్నాడు, ముండిత శిరస్కుడుగా ఉన్నాడు, మాసిన వస్త్రాలు ధరించాడు, ఒక నీటి పాత్రని తాడుతో కట్టి భుజానికి వేలాడ తీసుకున్నాడు, చేతిలో ఒక మణిని ధరించి దాన్ని పదే పదే తిప్పుతూ ఉన్నాడు. చేతి మణికొట్టు వరకు వస్త్రం ధరించాడు, అంటే ఫుల్ హ్యాండ్స్. చిక్కిపోయిన ముఖంతో, భయంతో నిండిన స్వరంతో ధర్మశబ్దాలు పలుకుతూ ఉన్నాడు. ఆ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారం చేసి నా నామాన్ని, నా యొక్క స్థానాన్ని చెప్పి నేను చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా నాకు నిర్దేశించండి అని కోరాడు. దానికి సమాధానంగా విష్ణువు అన్నాడు, ఓ బుద్ధిశాలి, అరిహన్ అనేటువంటి పేరుతోటి నువ్వు ప్రసిద్ధుడు అవుతావు. అరిహన్ అంటే శత్రువులను నిర్మూలించేటటువంటి వాడు అని. ఇతర నామాలు ఉన్నా కూడా అవి నీకు శుభకరాలు కావు. అందువల్ల నేను చెప్పబోయేది శ్రద్ధగా విని ఆచరించు. వేద విరుద్ధమైనది, శాస్త్ర విరుద్ధమైనది, వర్ణాశ్రమ ధర్మాల్లో లేనటువంటిది, మోసబుద్ధితో కూడినటువంటి శాస్త్రాన్ని 16,000 శ్లోకాలతోటి రచించు అన్నాడు. 16,000 శ్లోకాలతో ఉండాలట. ఎలా ఉండాలట అది? ఆ గ్రంథము వేదానికి విరుద్ధంగా ఉండాలి, అలాగే స్మృతి గ్రంథాలకు విరుద్ధంగా ఉండాలి. స్మృతి గ్రంథాలు అంటే ధర్మశాస్త్రాలు, అలాగే శాస్త్ర విరుద్ధమైనదిగా ఉండాలి. వర్ణాశ్రమ ధర్మాలు అందులో ఉండకూడదు, మోసబుద్ధితో కూడి ఉండాలి. అలాంటి శాస్త్రాన్ని 16,000 శ్లోకాలతోటి రచించు.
దైవంతో పని లేకుండా పురుష ప్రయత్నానికి మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి విధంగా ఆ 3 పురాల్లో ఉండేటటువంటి మానవులని భ్రష్టులను చేసే విధంగా ఆ శాస్త్రం ఉండాలి. అటువంటి శక్తి సామర్థ్యాలని దానిని ప్రచారం చేయటానికి ఉన్నటువంటి మాయోపాయాలను నేను నీకు ఇస్తున్నాను. ఆ గ్రంథం రచించటానికి శక్తి ఇస్తున్నాను. ఆ గ్రంథాన్ని వ్యాపింపజేయటానికి కూడా నీకు శక్తి ఇస్తున్నాను. మాయా ఉపాయాలని నీకు చెబుతున్నాను. అంతేకాదు, లోకులు నీ మాయ మాటలకి శీఘ్రంగా వశమైపోతారు. ఇది ఆ మాయా పురుషుడు అలాగే అని అటువంటి శాస్త్రాన్ని తయారు చేసి పద్మనాభుడి ముందు చదివాడు. ఆ శాస్త్ర సారం ఏంటంటే, స్వర్గం లేదు, నరకం లేదు. అంటే ఆ రెండు ఇక్కడే ఉన్నాయి, భూలోకంలోనే. మరణం తర్వాత పునర్జన్మే లేదు అని చదివాడు. ఆ శాస్త్రం అంతా వాసుదేవుడు విని ప్రశంసించి, ఓ మాయావి, హరిహన్, త్రిపురాసుర నగరాల్లో ఇప్పుడు వైదిక ధర్మం, శివ పూజ ప్రబలంగా జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు నీ 4 శిష్యుల్ని వెంట పెట్టుకొని నీ నాస్తిక మతాన్ని అక్కడ ప్రచారం చేసి వాళ్ళందరినీ భ్రష్టులను చేయాలి. వాళ్ళందరికీ దీక్షలు ఇవ్వాలి. ఆ త్రిపురాల నాశనం కోసం పుట్టినవాడవు నువ్వు. ఆ తర్వాత నువ్వు ఎడారి ప్రాంతానికి వెళ్ళి కలియుగ ప్రారంభం అయ్యేంత వరకు ఉండి కలి ప్రారంభం కాగానే నీ శిష్య ప్రశిష్యుల ద్వారా నీ అవైదిక ధర్మాన్ని ప్రచారం చెయ్యి అన్నాడు. చూడండి, ఆ యుగంలో ఉన్నటువంటి వాడు ఆ తర్వాత ఎడారి ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండి కలియుగం ప్రారంభమైన తర్వాత వచ్చి మనందరినీ భ్రష్టత్వం చేయమన్నాడు. చూసారా? నా వరప్రభావం వల్ల నీకు ఈ 4 శిష్యులకి ఏ పాపం ఉండదు అన్నాడు. ఇది అంటే ఇది పాపపు పని అని మీ మనసులో అనుమానం వచ్చింది కాబట్టి నేను వరం ఇస్తున్నాను, నేను మాట ఇస్తున్నాను, మీకు పాపం అంటదు అన్నాడు. మీరందరూ పూజనీయులే కాబట్టి మీ నామధేయాల ముందు పూజ్య అనేటువంటి పదం కూడా ఉంటుంది. ఓ మాయావి, నీ శిష్యులు ఋషి, యతి, కీర్యుడు, ఉపాధ్యాయుడు అనే 4 పేర్లతో ప్రఖ్యాతి పొందుతారు. మరణానంతరం గతి లేదు కాబట్టి జీవించి ఉండగానే అన్ని సుఖాలు అనుభవించమని ప్రచారం చేయండి. ఆ త్రిపుర వాసులందరినీ కూడా భ్రష్టులను చేయండి. వెళ్ళండి, వెంటనే మీ ప్రచారం మొదలు పెట్టండి అని శ్రీమన్నారాయణమూర్తి ఆ 5గురికి చెప్పాడు. మరి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఏ విధంగా ఆ త్రిపురాసురుల యొక్క నగరంలో ఉండే ప్రజలని శివభక్తి నుంచి, శివ పూజ నుంచి, వేద ధర్మం నుంచి ఎలా చెడగొట్టారు అనేటువంటి విషయాలన్నీ రేపటి రోజు కలుసుకొని మీతో ముచ్చడించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ కథ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి కనీసం 10 మందితోటి ఈ వీడియోని పంచండి. హైప్ అనే బటన్ ఉంటుంది, అది కనుక నొక్కితే ఈ వీడియో వైరల్ అవుతుంది. అది కూడా మీకు మనవి చేసుకుంటూ, ఇంతవరకు కథ విన్న మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్లో ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ సాంబ సదాశివుడు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి, ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక. హరి ఓం తత్సత్. స్వస్తి సర్వే. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే